2025లో ఎవరైనా కొత్తగా ఇన్నోవేటివ్గా తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చి ఒక మంచి బిజినెస్ ఐడియా లేదా స్టార్టప్ ఐడియా మొదలు పెడదాం అనుకుంటే ఈ వీడియోని ఫాలో అవ్వండి. అయితే దీనికి ప్రతి బిజినెస్ ఐడియా కూడా మనకి ఒక ప్రాబ్లం స్టేట్మెంట్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఐడెంటిఫై చేయవలసిన బేసిక్ ప్రాబ్లం ఏంటి అంటే, ఈరోజు ఇండియాలో ఇంటర్నెట్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ 100 crore పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు ప్రతిరోజు. ఈ 100 crore పీపుల్ యూజ్ చేసే ఇంటర్నెట్ అంతా కూడా ఎక్కడో దగ్గర సేవ్ అవ్వాలి. అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో తీసి అప్లోడ్ చేశారు. ఆ ఫోటో సేవ్ అవ్వాలంటే ఎక్కడో దగ్గర డేటా ఉండాలి లేదా సర్వర్ ఉండాలి. యూట్యూబ్లో ఇలా రీల్స్ షార్ట్స్ అప్లోడ్ చేస్తాం. వాడు మనకి ఫ్రీగానే అకౌంట్ ఇస్తున్నాడు, డబ్బులు అయితే తీసుకోవట్లేదు. బట్ ఈ డేటా ఎక్కడో దగ్గర సేవ్ అవ్వాలి కదా. మన ఈమెయిల్ మనకి ఫ్రీగా వస్తుంది. మనం ఆన్లైన్లో పర్చేస్ చేసే చాలా ఇన్వాయిస్లు మనకి SMS రూపంలో వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ నెంబర్ ఆఫ్ ఈకామర్స్ ప్లాట్ఫామ్స్, నెంబర్ ఆఫ్ ఫిన్టెక్ అప్లికేషన్స్, నెంబర్ ఆఫ్ డిజిటల్ కాపీస్ పెరుగుతున్నాయి. ఈ పెరిగినదంతా మనం సింపుల్గా డేటా కింద కన్సిడర్ చేస్తాం. ఈ డేటా ఎక్కడ సేవ్ అవుతుంది, ఈ డేటాని ఎలా సేవ్ చేస్తారు? ఇప్పుడు మనం ఐటీ క్లాస్ ఏం తీసుకోవద్దు, బిజినెస్ సింపుల్గా మాట్లాడదాం. ఈ డేటా అంతా మెయింటైన్ చేయడానికి డేటా సెంటర్స్ ఉంటాయి. ఇండియాలో అదానీ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, లేదంటే ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీలు, పేర్లు కూడా అనవసరం, చాలా పెద్ద కంపెనీలు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి కొన్ని వేల ఎకరాల్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి లోపల డేటాని మెయింటైన్ చేస్తాయి. గవర్నమెంట్ డేటా అవనివ్వండి, పబ్లిక్ డేటా అవనివ్వండి, ఇండివిజువల్గా కంపెనీస్ రన్ చేసే బిజినెస్ అవ్వనండి, వీళ్ళన్నిటికీ కూడా ఇండియాలో పెద్ద కంపెనీలు ఇలా డేటా సెంటర్స్ మెయింటైన్ చేస్తాయి. సో ఈ పెద్ద డేటా సెంటర్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, ఇది ఐదర్ ఢిల్లీలోనో లేదంటే బెంగళూరులోనో, నోయిడా, ఇటువంటి పెద్ద పెద్ద సిటీస్లోనే ఈ డేటా సెంటర్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఎందుకంటే స్పేస్ అవైలబిలిటీ కోసం, రిలయబుల్ యాక్సెస్ కోసం. అలా అని మనకి నియర్ బై విలేజెస్లో కానీ సిటీస్లో కానీ డేటా సెంటర్స్ కనబడవు. ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో కొన్ని లొకేషన్స్లో ఒక సెట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మాత్రమే డేటా సెంటర్ మెయింటైన్ చేయాలి. దీనివల్ల వాళ్ళు స్పెండ్ చేసే అమౌంట్ కానీ, యూజ్ చేసే రిసోర్సెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, యూట్యూబ్ ఒక్కొక్కసారి ఎర్రర్ వస్తుంది, నెట్ఫ్లిక్స్ ఒక్కోసారి ఎర్రర్ వస్తుంది. కొన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ కూడా 1 సెకండ్ 2 సెకండ్స్లో రెస్పాండ్ అవ్వాల్సినవి 10 సెకండ్స్ 15 సెకండ్స్ టైం తీసుకుంటాయి. కొంత స్లో ఉంటుంది. ఒక పెద్ద బ్యాంక్ ఎప్పటికెళ్ళినా సర్వర్ స్లో అని చెప్తారు. ఇది మనం స్టాండర్డ్గా వినే మాట. ఎందుకు అంటే ఈ డేటా ఇక్కడి నుంచి అక్కడికి ప్యాకెట్ వెళ్ళి తిరిగి వచ్చే టైంకి సరిపోదు. దాని జనరల్ డేటా ప్యాకెట్ అంటారు. అంటే ఇక్కడ మీరు ఎంటర్ సబ్మిట్ చేశారు, ఇది ఇక్కడికి వెళ్ళింది, సర్వర్లో డేటా చూసింది, తిరిగి రెస్పాండ్ అయ్యి వెనక్కి వచ్చే టైము చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ టైం కనుక డిలే పెరుగుతున్న కొద్దీ ఇక్కడ మనకి చాలా నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ 5 సెకండ్స్ 10 సెకండ్స్ బఫర్ టైంను కూడా తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు, అండ్ అది కరెక్ట్ కూడా కాదు. సో దీన్ని సజెస్ట్ చేసుకొని మనం ఇప్పుడు డిజైన్ చేయబోతున్న బిజినెస్ ఐడియా ఏంటి అంటే, మినీ మైక్రో డేటా సెంటర్స్. మినీ మైక్రో డేటా సెంటర్స్ అంటే Tier 1 సిటీ మాత్రమే కాకుండా Tier 2 Tier 3 సిటీస్లో కూడా ఈ డేటా సెంటర్స్ని మెయింటైన్ చేయొచ్చు. దీనికి హార్డ్లీ ఒక 3 floor బిల్డింగో 5 floor బిల్డింగో ఉంటే సరిపోతుంది. సెట్ అండ్ ర్యాక్స్, VMware కంప్యూటర్స్, IBM మెషినరీ, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏదైతే అవసరం ఉందో దాన్ని తీసుకొచ్చి మెగా డేటా సెంటర్ లాంటిదే, టెక్నాలజీ అదే తెచ్చుకుంటాం. బట్ ఏం చేస్తాం, చిన్న స్పేస్లో డేటా సెంటర్ని మెయింటైన్ చేస్తాం. సపోజ్ హైదరాబాద్ సిటీ మధ్యలో లేదా సిటీ అవుట్స్కట్స్లో లేదంటే విశాఖపట్నంలోనో నెల్లూరులోనో ఒక చిన్న డేటా సెంటర్ ఒక 5 floors బిల్డప్ చేసి అందులో సెట్ అండ్ సర్వర్స్ని ఫిక్స్ చేసి లోకల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ డేటా హోస్టింగ్ని రెంటల్ బేసిస్లో ఇవ్వచ్చు. అంటే మనకి లోకల్లో చాలా స్టార్టప్స్ ఉంటాయి, చాలా కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి, చాలా MSME ఇండస్ట్రీలు ఉంటాయి, చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు, చిన్న చిన్న IT కంపెనీలు ఉంటాయి. అంతేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సైబర్ సెక్యూరిటీ వాళ్ళు యూజ్ చేయడానికి కూడా ఎక్కడో దగ్గర డేటాను మెయింటైన్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి చాలా లోకల్ ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి.
వీళ్ళందరూ కూడా ఎక్కడో దగ్గర డేటాని మెయింటైన్ చేయాలి. ఆ డేటా మెయింటైన్ చేయాలంటే మనకి ఈ మినీ అండ్ మైక్రో డేటా సెంటర్స్ అవసరం అవుతాయి. వీటిని ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా బిజినెస్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి నీడ్ ఎక్కడెక్కడ ఉంటుంది? యాజ్ ఐ టోల్డ్ యూ, ఎంఎస్ఎంఈస్, బ్యాంక్స్, లోకల్ బ్యాంక్స్, కొత్తగా ఏదైనా వచ్చిన కోఆపరేటివ్ సొసైటీస్, 3 స్టార్టప్స్, 4 ఫిన్టెక్స్, ఈ ఫినాన్స్ ట్రేడింగ్ మీద మొబైల్ అప్లికేషన్స్, పేమెంట్ గేట్వేస్ వస్తున్నాయి, చాలా ఫిన్టెక్ అప్లికేషన్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఎనీ ఐఓటీ కంపెనీస్, అంటే లోకల్లో సీసీటీవీ సెక్యూరిటీ, సర్వేలెన్స్ సెక్యూరిటీని మెయింటైన్ చేసే ఐఓటీ టెక్నాలజీస్ ఏదైనా ఉన్నా, లేదు సైబర్ సెక్యూరిటీస్, లోకల్లో చాలా సైబర్ సెక్యూరిటీ కంపెనీలు కూడా ఉంటాయి Tier 2, Tier 3 సిటీస్లో. వీళ్ళందరూ ప్రతిసారి బెంగళూరులోనో ఢిల్లీలోనో డేటా సెంటర్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మా సర్వర్ మీ హోస్టింగ్లో పెట్టండి, లేదంటే మా డేటాని మీ సర్వర్లో పెట్టండి అని అనాల్సిన అవసరం లేకుండా మనం ఈ Tier 2, Tier 3 సిటీస్లోనే ఈ డేటా సెంటర్స్ని మెయింటైన్ చేయవచ్చు. జస్ట్ లైక్ రెంటల్ బేసిస్, మనం వీళ్ళ హోస్టింగ్కి ఎలా డబ్బులు పే చేస్తున్నామో వీటికి ఎలా డబ్బులు పే చేస్తాం. బట్ డేటా లోకల్లో ఉండడం వల్ల టైం కానీ, అప్లోడ్ టైం కానీ, డౌన్లోడ్ టైం కానీ, రెస్పాన్స్ ఇచ్చే టైం కానీ, డిలేస్ కానీ ఇవేవి పెద్దగా ఉండవు. అఫ్కోర్స్ 10 సెకండ్లు 20 సెకండ్లు వచ్చేది మనం ½ సెకండ్కి 1 సెకండ్కి తగ్గించుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ డేటా అనేది ప్రతి చోట పెరుగుతుంది, ఎక్కడో దగ్గర సేవ్ చేయాలి. కాబట్టి ఈ బిజినెస్ ఐడియాని మనం 100% సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు. అయితే మనకుండే ఇష్యూస్, సైబర్ థ్రెట్స్, మెయింటెనెన్స్, ఎందుకంటే 24/7 రౌండ్ ద క్లాక్ ఇది మెయింటైన్ చేస్తూనే ఉండాలి. 3 అవసరమైన డేటా ఇంజనీర్స్ ఆర్ టెక్నీషియన్స్, 4 క్లయింట్స్, అండ్ బడ్జెట్. వీటిని కనుక ప్రాపర్గా మెయింటైన్ చేసుకోగలిగితే ఈ 5 పాయింట్స్ నిన్న ఎనీ Tier 3 సిటీస్లో కూడా మనం డేటా సెంటర్స్ని మెయింటైన్ చేయొచ్చు. దీనికి ఉన్న పాజిటివ్ గ్రోత్ ఏంటంటే ప్రతి చోట డేటా పెరుగుతుంది. సో పెరిగిన డేటా మనం ప్రతిసారి ఏ సర్టెన్ కంపెనీ నేమ్ చెప్పకుండా వాళ్ళకే డేటా హోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా లోకల్లో కూడా దీన్ని మెయింటైన్ చేయొచ్చు అన్నది ఒక ఐడియా. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఒక సక్సెస్ఫుల్ స్టార్టప్ ఐడియాని మొదలు పెట్టుకోవచ్చు. సో ఇటువంటి స్టార్టప్ ఐడియాస్ మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కొత్త బిజినెస్ మొదలు పెడుతున్నారంటే వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి. కింద కనిపిస్తున్న నెంబర్కి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే కాల్ చేసి డౌట్స్ క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, హ్యాపీ స్టార్టప్.